9 రోజుల పాటు స్వామివారు అనేక వాహనాల్లో విహరిస్తూ భక్తులకి దర్శన భాగ్యం కలిగించబోతున్నారు. అంటే సాధారణ రోజులకి, ఈ బ్రహ్మోత్సవాలకి ఉన్నటువంటి ఈ భేదం ఏంటి స్వామి? స్వామివారు శ్రీ వైకుంఠంలో ఉంటారు. శేషపాన్ పైన పవళించి లక్ష్మీ అమ్మవారితోటి వైకుంఠంలో ఉంటారు. మనకి కలియుగాంతం వరకు భక్తులను రక్షించడానికి భూలోకంలో అవతరించాలని చెప్పి బ్రహ్మాది దేవతలందరూ కోరుకున్న మీదట ఈ కలియుగాంతం వరకు భూలోకంలో తగిన పూజా విధానాలు అర్చావతార శాలిగ్రామ శిలాస్వరూపంగా నేను ఉన్నప్పుడు నాకు జరిగే విధి విధానాలు, పూజా కైంకర్యాలు ఎలా జరపాలా, ఏ విధమైన విధానాన్ని అనుసరించాలని ఋషులందరినీ పిలిచి స్వామివారు కోరుతారు. ఋషులందరూ కూడా వచ్చి, స్వామి మీకు సంతృప్తికరమైన సేవా విధానాన్ని మేము ఏర్పాటు చేయడం అనేది అసంభవమైన విషయంగా ఉంటుంది. కాబట్టి దీనికి మీరే ఒక తరుణోపాయాన్ని సూచించమని దేవతలు, ఋషులందరూ కూడా స్వామివారిని కోరుతారు. అప్పుడు స్వామివారి యొక్క ఆత్మస్వరూపంలో నుంచి శ్రీ వికనశ మహర్షి అనే ఒక మహర్షిని ఆవిర్భవింపజేస్తారు. ఆయన శంకు చక్రాలతోటి, దండంతో శ్రీ వికనశ మహర్షి వారు స్వామివారి ఆత్మస్వరూపంగా ఆవిర్భవిస్తారు. ఆయన ద్వారా భృగు, అత్రి, కశ్యప, మరీచి మహర్షుల ద్వారా ఈ యొక్క వైఖానస ఆగమోక్తమైన పూజా విధానాన్ని అంతా కూడా వారు తయారు చేయడం, దాన్నంతా కూడా విధి విధానాలు ఏర్పాటు చేయడము, ఆ శాస్త్రాన్ని అంతా కూడా నిర్దిష్టంగా ఏర్పాటు చేయడం అనేది ఈ ఋషుల ద్వారా జరిగిన కార్యక్రమం. ఇదంతా కూడా ఈ కలియుగాంతం వరకు స్వామివారికి ఆరాధనలు, తర్వాత అర్చకుడు ఏ రకమైనటువంటి నియమ నిబంధనలు చదువుతూ ఉండాలి, ఎలా శుచి శుభ్రతగా ఆగమోక్తంగా శాస్త్రోక్తంగా ఎలాంటి విద్యాభ్యాసాన్ని అభ్యసించాలా, వాళ్ళకి శరీర సంస్కారాలు, దేహ సంస్కారాలు, గర్భంలో ఉన్నప్పటి నుంచి కూడా ఏ రకమైన సంస్కారాలతో వాళ్ళంతా కూడా శుచిగా ఉండటానికి ఈ శాస్త్రాల్లో ఏ విధమైన మార్గాలు అన్వేషించాలని చెప్పి ఇవన్నీ కూడా వారు ఈ యొక్క శాస్త్రాల్లో తెలియపరచడం జరిగింది. గర్భంలో ఉన్నప్పుడే శ్రీమంతంలో జరిగే ప్రత్యేక వైదిక కార్యక్రమాన్ని విక్రమమునీంద్ర వారు ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ గర్భంలో ఉన్నప్పుడే మనకి వైఖానసలో వారికి శంకు చక్రాలన్నీ కూడా గర్భంలో ఉన్నప్పుడే మంత్రపూర్వకంగా, హోమాల పూర్వకంగా ఒక పాయసంలోకి ఈ యొక్క శక్తిని అంతా ఆపాదించి ఆ పాయసాన్ని తినిపించడము, ఈ దర్భను కాల్చి ప్రత్యేకంగా శంకు చక్రాలన్నీ కూడా గర్భంలో ఉన్నప్పుడే ఏర్పాటు చేయడము, తర్వాత వారు జన్మించిన దగ్గర నుంచి నామకరణము, అన్నప్రాసన, ఉపనయనము, చౌళోపనయనము, చెవులు కుట్టడము, శిఖ ఏర్పాటు చేయడము, ఈ కార్యక్రమాలన్నీ కూడా దానికి సూచించిన విధి విధానాలు చాలా ఉన్నాయి ఆగమ శాస్త్రాల్లో. ఆ ప్రకారంగా ఈ వికనసులు, వైఖానసులు స్వామివారికి పూజ చేసేవారంతా కూడా ఎన్నో సంస్కారాలు పూర్తి చేసుకున్నాక వేద విద్యని, వైఖానస ఆగమాన్ని అభ్యసించిన తర్వాత స్వామివారి పాదసేవ అనే కార్యక్రమం జరుగుతుంది. ఆ పాదసేవలో మొట్టమొదటిసారిగా తండ్రి అనుజ్ఞతోటి స్వామివారి అష్టాక్షర నామాన్ని జపించుకుంటూ శ్రీవారి దివ్యమైన పాదకమలాలను స్పృశించి ఈ యొక్క సేవ, ఈ యొక్క జీవితము స్వామివారికి అంకితం అంటూ ఆ యొక్క స్వామివారి అనుజ్ఞ తీసుకొని ఆ కార్యక్రమంతో ఇక్కడ అర్చకత్వం మొదలవుతుంది. స్వామివారు ఈ భూలోకంలో ఆవిర్భవించిన తర్వాత శ్రీ వికనోమునీంద్రుల వారు ఏర్పాటు చేసిన విధంగా స్వామివారికి ఆరాధన కైంకర్యాలన్నీ జరపబడుతూ ఉంటాయి. స్వామివారు స్వయంభూ మన్వంతర కాలంలో ఈ భూలోకంలో అవతరించారన్నది మనకి పురాణాల ద్వారా తెలుస్తూ ఉన్నది. స్వయంభూ మన్వంతరం అంటే ఒక మనువు పరిపాలన 71 మహాయుగాలు ఉంటాయి. ఒక మహాయుగము అంటే కృతయుగము, ద్వాపరయుగము, త్రేతాయుగము, కలియుగము, ఈ 4 యుగాలు కలిపి ఒక మహాయుగంగా మనకి పంచాంగంలో కూడా సూచించబడి ఉంటుంది. ఈ మహాయుగాలు 71 మహాయుగాలు ఒక మనువు పరిపాలనలో ఉంటుంది. మనకి స్వయంభూ మన్వంతరంలో ఆది కలియుగంలో స్వామివారి ఇక్కడ ఆవిర్భవించినట్లు పురాణాల ద్వారా తెలుస్తూ ఉన్నది. తర్వాత మనకి ఇప్పుడు 6 మనువుల పరిపాలన పూర్తి అయిపోయింది. స్వయంభూ మనువు తర్వాత స్వారోచిష మనువు, ఉత్తమ, తామరస, రైవత, చాక్షుష. ప్రస్తుతం మనం వైవస్వత మన్వంతరంలో కలియుగంలో ప్రథమ పాదంలో ఉన్నాము. అయితే ఈ యొక్క యుగాలంతా అంతరించిపోయిన తర్వాత ఈ భూమండలం అంతా కూడా సముద్ర జలాల కింద వెళ్ళిపోతాయి. భూమండలం అంతా కూడా జలాలతో ఆవహింపబడి ఉంటుంది. తర్వాత స్వామివారు ఈ యొక్క సృష్టిని పునర్జీవ చేయడము, తర్వాత ఈ యొక్క యుగం ప్రారంభం కావడం అనేది ఈ యుగాలన్నీ కూడా ఈ విధంగా జరపబడుతూ ఉంటాయి. అట్లాగా మనకి ఇప్పుడు స్వయంభూ మన్వంతర కాలంలో స్వామివారు సుమారు 17 కోట్ల సంవత్సరాల ముందు ఇక్కడ ఆవిర్భవించారన్నది మనకి పురాణాల ద్వారా తెలుస్తూ ఉన్నది. ఈ కలియుగ ప్రారంభంలో ఈ తిరుమల క్షేత్రంలో శ్రీ వరాహస్వామి వారి సేవ చేసుకుంటూ ఉన్న గోపీనాథ్ దీక్షితులని మా మూల పురుషులకి స్వామివారి స్వప్నంలో కనపడి దక్షిణ నైరుతిలో ఈ వరాహస్వామి ఆలయానికి పుష్కరిణికి దక్షిణ నైరుతిలో చింత చెట్టు కింద వల్మీకంలో స్వామివారి యొక్క శిలాస్వరూపం ఉన్నది.
దాన్ని మీరు ప్రతిష్ఠించి శ్రీ వైఖానస ఆగమోక్తమైన విధానంలో పూజా కైంకర్యాలు నిర్వహించవలసిందని గోపీనాథ్ దీక్షితుల వారికి స్వామివారి సెలవు ఇవ్వడం. తర్వాత గోపీనాథ్ దీక్షితులు రంగదాసు అనే భక్తుని సహాయంతో గోక్షీరంతో ఆ వాల్మీకి పుట్టనంతా కూడా కరిగించి వేయడం. తర్వాత స్వామివారి స్వరూపాన్ని ప్రతిష్ఠించి స్వామివారికి చిన్నవారి శక్తి కొలిగి ఒక ఆచ్ఛాదన ఏర్పాటు చేయడము. స్వామివారి ఆరాధన వైఖానస భగవత్ శాస్త్రం ప్రకారం నిర్వహణ ప్రారంభమైందన్నది మనకి పురాణాల ద్వారా తెలుస్తుంది. అట్లా ఆవిర్భవించిన అర్చావతార స్వరూపానికి అనేక మంది రాజులు వచ్చి స్వామివారిని ఆ కాలంలో దర్శనం చేసుకొని వారంతా విజయాలు సిద్ధించిన తర్వాత స్వామివారి ఆలయ నిర్మాణాన్ని అంచెల వారీగా నిర్మాణం చేయడం జరిగింది. మొదట స్వామివారి స్వయంభూ మన్వంతర కాలంలో ఇక్కడ ఆవిర్భవించినప్పుడు దేవతల యొక్క ఇంజనీర్ అయినటువంటి విశ్వకర్మ చేత ఈ ఆలయాన్ని నిర్మింపచేశారని, మణులు రత్న మాణిక్యాలతోటి ఈ ఆలయ నిర్మాణం జరిగిందనేది మనకి పురాణాల ద్వారా తెలుస్తుంది. తర్వాత అనేక వేల యుగాలు జరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఈ కలియుగంలో మన మహారాజులు చక్రవర్తులంతా కూడా అంచెల వారీగా శ్రీవారి ఆలయాన్ని నిర్మాణం చేయడం, ఇప్పుడు మనం చూస్తున్న ఆలయాన్ని సుమారు 14వ శతాబ్దం వరకు ఈ ఆలయ నిర్మాణం అంతా జరిగింది. మొదట 3-4 శతాబ్దాల్లో గర్భాలయం నిర్మాణం జరిగినట్టు తెలుస్తుంది. తర్వాత విమాన ప్రాకారము, సంపంగి ప్రాకారం ఇవన్నీ కూడా 13, 12, 14 శతాబ్దాల్లో అంచెల వారీగా ఈ యొక్క ఆలయ నిర్మాణం అంతా జరిగింది. ఆనాటి నుంచి నేటి వరకు కూడా శ్రీ వైఖానస భగవత్ శాస్త్రం ప్రకారం నిర్విఘ్నంగా స్వామివారికి మా తరాల వాళ్ళంతా కూడా సేవ చేసుకునే భాగ్యాన్ని స్వామివారు అనుగ్రహించారు. స్వామివారి అనుగ్రహం చేత ఈ జన్మని స్వామివారి సేవకి అంకితంగా మా పూర్వీకుల నుండి మా వాళ్ళందరూ కూడా ఇప్పుడు సుమారు 40 మంది 4 కుటుంబాల వారు స్వామివారి సేవలు అందిస్తూ ఉన్నారు. ఒక ముఖ్యమైన అంశం చెప్పారు మీరు. వైఖానస ఆగమం చేసేటటువంటి వాళ్ళేనా? లేకపోతే మీ 4 కుటుంబాల వారికే ఈ గర్భంలో ఉన్నప్పుడే స్వామివారికి సంబంధించినటువంటి ఆ విద్యని ప్రవేశపెట్టేటటువంటి అవకాశం ఉందా? మొత్తం వైఖానసులందరికీ కూడా ఈ యొక్క శాస్త్రము సాంప్రదాయం ఒకే విధంగా ఉంటుంది. వారి వారి దేవాలయాల్లో వారికి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా దేహ కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించుకోవడం, తర్వాత పూజా విధానాలన్నీ కూడా స్థానిక ఆచార సాంప్రదాయాలను బట్టి కొద్ది భేదం ఉండొచ్చే కానీ మూలమైన విషయాలు, మూలమైన స్వామివారి ఆరాధన కార్యక్రమాలన్నీ కూడా వైఖానస ఆగమంలో శ్రీ వికనో మునీంద్రుల వారు సూచించిన విధానాన్నే ఇప్పుడు ద్వారకా తిరుమల, శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయము, ఇతర కొంచెం ప్రత్యేకమైన ఆలయాలన్నీ వైఖానస ఆగమంలో నడిచే ఆలయాలన్నీ కూడా ఈ యొక్క వారి వంశ పరంపరానుగతంగా అక్కడ ఈ వైఖానస ఆగమం ప్రకారమే వారికి అందరికీ కూడా ఆగమం ఒకటే ఉంటుంది. విధి విధానాలన్నీ కూడా ఒకే విధంగా ఉంటాయి. అంటే మామూలుగా జన్మించినప్పుడు వేదం చదువుకోవడం, వేదం ద్వారా స్వామివారి సేవ చేయడం అనేది ఇప్పటి వరకు కూడా అందరికీ తెలిసింది. సో ఇప్పుడు నేను కొత్తగా వింటున్నాను. అంటే గర్భంలో ఉన్నప్పుడే ఈ శాస్త్రీయతని కావచ్చు, లేకపోతే ఆ సాంప్రదాయాన్ని అవలంబించేటటువంటి పద్ధతి అనేది ఇంకా కూడా అది కంటిన్యూ అవుతుంది. ఖచ్చితంగా అష్టాదశ సంస్కారాలు అని చెప్పి మాకు ప్రత్యేకంగా ఈ వైఖానస గ్రంథాలలో ఈ సంస్కారాలన్నీ కూడా ఏ విధంగా చేసుకోవాలనేది ఉన్నాయి. ఆ విధంగా వివాహం వరకు, వివాహం తర్వాత గర్భం దాల్చినాక గర్భంలో శ్రీమంతంలో జరపవలసిన వైదిక కార్యక్రమాలు, హోమాది కార్యక్రమాల ద్వారా ఆ జన్మించే శిశువుకి ఆ పవిత్రతని చేకూర్చే విధంగా ప్రత్యేకమైన వైదిక క్రియలన్నీ కూడా వికనో మునీంద్రుల వారు నిర్వచించి ఉన్నారు. ఈ అష్టాదశ సంస్కారాలన్నీ కూడా విశేషంగా వైఖానస ఆగమంలోనే చెప్పబడి ఉన్నాయి. సాక్షాత్తు విష్ణువు యొక్క స్వరూపమైనటువంటి వికనో మునీంద్రుల వారు ఈ యొక్క విధానాలన్నీ నిర్దేశించారు.